ఈ వీడియోలో మనం డే 5 కింద ఒక 50 సెంటెన్స్ నేర్చుకుంటున్నాము. వాటిలో హిందీలో, ఇంగ్లీష్‌లో మనం క్వెషన్ ఏ విధంగా అడగాలో నేర్చుకోబోతున్నాము. వాట్ ఈజ్ యువర్ నేమ్? మీ పేరు ఏమిటి? ఆప్కా నామ్ క్యా హై? ఇక్కడ వాట్ క్వెషన్ వర్డ్, ఏమిటి, క్యా. వేర్ ఆర్ యూ గోయింగ్? మీరు ఎక్కడికి వెళుతున్నారు? ఆప్ కహా జా రహే హై? వేర్ ఎక్కడికి, కహా. వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? మీరు ఇప్పుడు ఏమి చేస్తున్నారు? ఆప్ అభి క్యా కర్ రహే హై? వాట్ ఏమిటి, క్యా. వేర్ డు యూ లివ్? వేర్ డు యూ లివ్? మీరు ఎక్కడ ఉంటారు? లివ్ ఉంటారు, రహతే హై. ఆప్ కహా రహతే హై? వేర్ అంటే ఎక్కడ, కహా. హూ ఈజ్ యువర్ ఫ్రెండ్? మీ స్నేహితుడు ఎవరు? ఆప్కా దోస్త్ కౌన్ హై? హూ ఎవరు, కౌన్. వై ఆర్ యూ సాడ్? మీరు ఎందుకు బాధగా ఉన్నారు? ఆప్ ఉదాస్ క్యోం హై? వై ఎందుకు, క్యోం. ఉదాస్ సాడ్ బాధ. హౌ ఆర్ యూ ఫీలింగ్? మీరు ఎలా అనుభవిస్తున్నారు అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆప్ కైసా మెహసూస్ కర్ రహే హై? హౌ ఎలా, కైసా. వాట్ ఈస్ దిస్? ఇది ఏమిటి? యహ్ క్యా హై? క్యా, వాట్ ఏమిటి. వేర్ ఈజ్ యువర్ బ్యాగ్? వేర్ ఎక్కడ, కహా మీ బ్యాగ్ ఎక్కడ ఉన్నది? ఆప్కా బ్యాగ్ కహా హై? హూ ఈజ్ షీ? ఆమె ఎవరు? వహ్ కౌన్ హై? ఆమె, వహ్. షీ, హూ ఎవరు, కౌన్. వాట్ డు యూ వాంట్? మీకు ఏమి కావాలి? ఆప్కో క్యా చాహియే? వాట్ ఏమి, క్యా. వేర్ ఈజ్ ద షాప్? షాప్ ఎక్కడ ఉన్నది? దుకాన్ కహా హై? కహా ఎక్కడ, వేర్. వెన్ విల్ యూ కమ్? మీరు ఎప్పుడు వస్తారు? అప్ కబ్ ఆయేంగే? వెన్ ఎప్పుడు, కబ్. వై ఆర్ యూ లేట్? మీరు ఎందుకు ఆలస్యమయ్యారు? వై ఎందుకు, అప్ దేర్ సే క్యోం ఆయే? వై ఎందుకు, క్యోం దేర్ అంటే ఆలస్యము. హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ? మీ కుటుంబం ఎలా ఉన్నది అంటే ఎలా ఉన్నారు? ఆప్కా పరివార్ కైసా హై? హౌ ఎలా, కైసా. వాట్ ఈజ్ యువర్ జాబ్? మీ పని ఏమిటి? ఆప్కా కామ్ క్యా హై? వాట్ ఏమిటి, క్యా. వేర్ ఈజ్ హీ గోయింగ్? అతను ఎక్కడికి వెళ్తున్నాడు? వహ్ కహా జా రహా హై? వేర్ ఎక్కడికి, కహా. హూ కాల్డ్ యూ? మీకు మీకు ఎవరు కాల్ చేశారు? ఆప్కో కిస్నే కాల్ కియా? హూ ఇక్కడ చూడండి, ఎవరు, కిస్నే. వై డిడ్ యూ కాల్ మీ? మీరు నన్ను ఎందుకు కాల్ చేశారు? ఇక్కడ నన్ను కాదు, నాకు. వై డిడ్ యూ కాల్ మీ? నాకు ఎందుకు కాల్ చేశారు? ఆప్నే ముझे క్యోం కాల్ కియా? చూడండి, క్యోం ఎందుకు, వై. హౌ వాజ్ యువర్ డే? మీ రోజు ఎలా గడిచింది? ఆప్కా దిన్ కైసా థా? కైసా ఎలా, హౌ. వాట్ ఆర్ దే డూయింగ్? వాళ్ళు ఏమి చేస్తున్నారు? వే క్యా కర్ రహే హై? వాట్ ఏమి, క్యా. వేర్ ఈజ్ యువర్ ఫోన్?
వేర్ ఈజ్ మై ఫోన్ చూడమ్మా, మై ఫోన్. వేర్ ఈజ్ మై ఫోన్, నా ఫోన్ ఎక్కడ ఉన్నది. మేరా ఫోన్ కహా హై, వేర్ ఎక్కడ, కహా. వెన్ ఈజ్ యువర్ బర్త్డే, మీ పుట్టినరోజు ఎప్పుడు. ఆప్కా జన్మదిన్ కబ్ హై, వెన్ ఎప్పుడు, కబ్. వై ఆర్ యూ లాఫింగ్, మీరు ఎందుకు నవ్వుతున్నారు. అప్ క్యోం హస్ రహే హై, చూడండి నవ్వుట అంటే హస్న, లాఫింగ్. వై ఎందుకు, క్యోం. హౌ కెన్ ఐ హెల్ప్ యూ, నేను మీకు ఎలా సహాయం చేయగలను. మై ఆప్కి కైసే మదద్ కర్ సక్తా హూ. హౌ ఎలా, కైసే, హెల్ప్ అంటే మదద్ సహాయము. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్, మీకు ఇష్టమైన ఆహారం ఏమిటి. ఆప్కా పసందీదా ఖానా క్యా హై, ఇష్టమైన, పసందీదా. వాట్ ఏమిటి, క్యా. వేర్ వేర్ ఆర్ దే గోయింగ్, చూడమ్మా వేర్ ఆర్ దే గోయింగ్, వాళ్ళు. దే అంటే వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారు. వే కహా జా రహే హై, వేర్ ఎక్కడికి, కహా. హూ ఈజ్ యువర్ టీచర్, మీ టీచర్ ఎవరు. ఆప్కా శిక్షక్ కౌన్ హై, ఇక్కడ శిక్షక్ అంటే టీచర్. హూ అంటే ఎవరు, కౌన్ ఎవరు. వై ఆర్ యూ హియర్, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు. ఆప్ యహా క్యోం హై, యహా అంటే ఇక్కడ, హియర్. వై అంటే ఎందుకు, క్యోం. హౌ డు యూ నో హిమ్, మీరు అతన్ని ఎలా తెలుసుకున్నారు. ఆప్ ఉసే కైసే జాన్తే హై. హౌ ఎలా, కైసే, నో తెలుసుకోవటం, జాననా. వాట్ ఈజ్ యువర్ ప్లాన్, మీ ప్లాన్ ఏమిటి. ఆప్కి యోజన క్యా హై, ఇక్కడ ప్లాన్ అంటే ప్రణాళిక, యోజన అంటారు. వాట్ అంటే ఏమిటి అని అర్థము. వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే, మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారు. ఆప్ కల్ కహా గయే థే, చూడండి డిడ్ వచ్చింది కదా ఇక్కడ, నిన్నటి విషయం, ఎస్టర్డే నిన్నటి విషయం. వేర్ అంటే ఎక్కడికి, కహా. వెన్ విల్ యూ ఫినిష్, మీరు ఎప్పుడు పూర్తి చేస్తారు. అప్ కబ్ ఖతం కరేంగే, చూడండి కంప్లీట్ చేయటం అంటే ఫినిష్ చేయడం అంటే పూర్తి చేయటం. వెన్ ఎప్పుడు, కబ్. వై ఆర్ యూ యాంగ్రీ, మీరు ఎందుకు కోపంగా ఉన్నారు. అప్ నారాజ్ క్యోం హై, కోపము అంటే నారాజ్, యాంగ్రీ. వై ఎందుకు, క్యోం. హౌ మచ్ ఈజ్ దిస్, ఇది ఎంత. యా కిత్నా హై, చూడండి హౌ మచ్ ఎంత, కిత్నా. వాట్ హ్యాపెండ్, ఏమైంది. క్యా హువా. వేర్ ఈజ్ యువర్ హౌస్, మీ ఇల్లు ఎక్కడ ఉన్నది. ఆప్కా ఘర్ కహా హై. హూ ఈజ్ యువర్ బ్రదర్, మీ అన్న లేక తమ్ముడు ఎవరు. బ్రదర్ అంటే సోదరుడు, వాళ్ళ అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, ఎవరు అని అడుగుతున్నారు. ఆప్కా భాయి కౌన్ హై, ఇక్కడ కౌన్, హూ ఎవరు. వై ఆర్ యూ టయర్డ్, మీరు ఎందుకు అలసిపోయారు. ఆప్ థకే హుయే క్యోం హై, థక్ అంటే అలసిపోవడం, థకే హుయే క్యోం హై ఎందుకు అలసిపోయారు. వై ఎందుకు, క్యోం. హౌ ఓల్డ్ ఆర్ యూ, మీ వయస్సు ఎంత. అప్కి ఉమ్ర క్యా హై, ఓల్డ్ అంటే వయస్సు, హౌ అంటే ఎంత. యాక్చువల్గా ఇక్కడ హౌ అంటే ఎలా అని అర్థం, ఇక్కడ ఎంత అని అర్థమే వస్తుంది చూడండి. ఆప్కి ఉమ్ర క్యా హై, ఎంత, మీ వయస్సు ఎంత అంటే సెంటెన్స్ హిందీలో ఆప్కి ఉమ్ర క్యా హై అనాలి. హౌ ఓల్డ్ ఆర్ యూ అని ఇంగ్లీష్లో అంటే మీ వయస్సు ఎంత. ఆప్కి ఉమ్ర క్యా హై. వాట్ డు యూ మీన్, మీరు
ఏమి అర్థం చెప్పాలనుకుంటున్నారు? ఆప్‌కా క్యా మతలబ్ హై? అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఏ అర్థంలో చెప్పాలనుకుంటున్నారు? వాట్ డు యూ మీన్? వేర్ కెన్ ఐ ఫైండ్ దిస్? ఇది ఎక్కడ దొరుకుతుంది? యా కహా మిలేగా? వేర్ ఎక్కడ? కహా? వెన్ డిడ్ యూ స్టార్ట్? మీరు ఎప్పుడు ప్రారంభించారు? ఆప్నే కబ్ షురూ కియా? ప్రారంభించుట షురూ స్టార్ట్. వెన్ ఎప్పుడు? కబ్ ఎప్పుడు అంటే కబ్. నెక్స్ట్ వై షుడ్ ఐ కమ్? నేను ఎందుకు రావాలి? ముझे క్యూం ఆనా చాహియే? చూడండి చాహియే వచ్చింది ఇక్కడ. వై షుడ్ ఐ కమ్? నేను ఎందుకు రావాలి? నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాము. హౌ వాజ్ ద మూవీ? సినిమా ఎలా ఉంది? ఫిలిం కైసీ థీ? హౌ ఎలా? కైసీ? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? మీ సమస్య ఏమిటి? ఆప్కి సమస్య క్యా హై? మనం జనరల్గా మాట్లాడుతూ ఉంటాం ఇంగ్లీష్లో. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నీ సమస్య ఏమిటి? ఆప్కి సమస్య క్యా హై? వేర్ ఆర్ వి గోయింగ్? వేర్ ఆర్ వి గోయింగ్? మనం ఎక్కడికి వెళుతున్నాం? వి మనము, వేర్ ఎక్కడికి, గోయింగ్ వెళుతున్నాం. హమ్ కహా జా రహే హై? హమ్ వచ్చింది, జా రహే హై వస్తుంది. హూ ఈజ్ కాలింగ్? ఎవరు కాల్ చేస్తున్నారు? కౌన్ కాల్ కర్ రహా హై? నెక్స్ట్ సెంటెన్స్ వై ఆర్ దే వెయిటింగ్? వాళ్ళు ఎందుకు ఎదురు చూస్తున్నారు? వే క్యోం ఇంతజార్ కర్ రహే హై? ఇంతజార్ అంటే వెయిటింగ్, ఎదురు చూచుట. నెక్స్ట్ సెంటెన్స్ హౌ లాంగ్ విల్ ఇట్ టేక్? ఎంత సమయం పడుతుంది? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్? ఇస్మే కిత్నా సమయ్ లగేగా? అంటే ఎంత టైం పడుతుంది అని అర్థం. ఈ 50 సెంటెన్సెస్లో మనం ఉపయోగించిన గ్రామర్ పాయింట్స్ చూద్దాము. చూడండి, మనం ఈ 50 సెంటెన్స్ కూడా క్వశ్చన్ సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంగ్లీష్లో, హిందీలో మనం ఏ విధంగా క్వశ్చన్ చేయాలి అనేది ఇవ్వడం జరిగింది. మరి ప్రశ్నలు ఎలా అడగాలి? సవాల్ కైసే పూచే? క్వశ్చన్ అంటే ఏమిటి? ఏదైనా తెలుసుకోవటానికి అడిగే వాక్యాన్ని క్వశ్చన్ అని అంటారు. తెలుగులో ప్రశ్న అంటారు. ఎగ్జాంపుల్స్ చూడండి. వాట్ ఈజ్ యువర్ నేమ్? వేర్ ఆర్ యూ గోయింగ్? మరి క్వశ్చన్ వర్డ్స్ ఏంటి? క్వశ్చన్ వర్డ్స్ డబ్ల్యూహెచ్ వర్డ్స్, అంటే డబ్ల్యూతో కానీ హెచ్తో కానీ ఆ వర్డ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి వాటిని డబ్ల్యూహెచ్ వర్డ్స్ అని అంటారు. ఇవి చాలా ముఖ్యమైనవి. డబ్ల్యూహెచ్ వర్డ్స్ అనేవి సెంటెన్స్ ప్రారంభంలో వస్తాయి. చూడండి సెంటెన్సెస్ ఆ డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఏంటో ఇంగ్లీష్లో, హిందీలో ఏమున్నాయో చూద్దాము. చూడండి, వాట్ డబ్ల్యూహెచ్ అంటే ఏంటంటే స్టార్టింగ్లో డబ్ల్యూ అయినా ఉంటుంది, లేకపోతే హెచ్ అయినా ఉంటుంది. వాటిని డబ్ల్యూహెచ్ వర్డ్స్ అని అంటారు. ఇక చూడండి, వాట్ ఏమి, క్యా వేర్ ఎక్కడ, కహా వెన్ ఎప్పుడు, కబ్ వై ఎందుకు, క్యోం హూ ఎవరు, కౌన్ హౌ ఎలా, కైసే. మరి క్వశ్చన్ ఏ విధంగా అడగాలో దాని యొక్క బేసిక్ స్ట్రక్చర్ చూడండి. ప్రజెంట్ టెన్స్లో, అంటే ప్రజెంట్ టెన్స్లో మనం క్వశ్చన్ ఏ విధంగా అడుగుతామో దాని స్ట్రక్చర్ ఇక్కడ చూడండి. మొదట డబ్ల్యూహెచ్ వర్డ్ వస్తుంది. ఇప్పుడు మనం పైన నేర్చుకున్నాం కదా డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఏమిటో, ఆ వర్డ్ వస్తుంది. ఆ తర్వాత హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత మెయిన్ వెర్బ్ వస్తుంది. చూడండి డబ్ల్యూహెచ్ వర్డ్ ఇక్కడ చూడండి. డబ్ల్యూహెచ్ వర్డ్ వాట్, హెల్పింగ్ వర్బ్ ఆర్, సబ్జెక్ట్ యు, మెయిన్ వెర్బ్ అంటే డూ అనమాట. ఇక్కడ చూడండి మెయిన్ వెర్బ్ వస్తుంది. వీటినే మనం విడదీసి రాసాం చూడండి ఇక్కడ. వాట్ ఆర్ యు డూయింగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఇది సెకండ్ ఎగ్జాంపుల్. చూడండి ఒకసారి. వేర్ డూ యూ లివ్? వేర్ డూ యూ లివ్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. వై ఆర్ యూ లేట్? వై
ఆర్ యు లేట్. అదే విడదీసి రాసాం చూడండి, వై ఆర్ యు లేట్. మరి అసలు హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి? చూడండి, హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటో. ఐ అనేది వచ్చినప్పుడు, సబ్జెక్ట్గా వచ్చినప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఏమొస్తుందమ్మా, యామ్ అనేది వస్తుంది. ఇదంతా కూడా ప్రజెంట్ టెన్స్లో. యు, వి, దే ఈ మూడిట్లో ఏది వచ్చినా హెల్పింగ్ వెర్బ్ ఆర్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇది సింగులర్, ఇది ప్లూరల్. హీ, షీ, ఇట్ వీటిలో ఏది సబ్జెక్ట్గా వచ్చినా ఈజ్ అనేది వస్తుంది. మరి డూ లేక డస్ ఇవి ఎలా వాడతామో చూద్దాము. ఐ, యు, వి, దే వీటిలో ఏది వచ్చినా మనము డూ అనేది ఉపయోగిస్తాము. హీ, షీ, ఇట్ వీటిలో ఏది సబ్జెక్ట్గా వచ్చినా డస్ అనేది ఉపయోగిస్తాం. అంటే డిఓ పక్కన ఈఎస్ రాసి డస్ అనే పదాన్ని రాస్తాము. అది ఏ విధంగానో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎగ్జాంపుల్స్ విత్ డూ ఆర్ డస్. వేర్ డు యూ లివ్. ఇక్కడ చూడండి, యూ అనేది వచ్చింది కాబట్టి డూ రాసాము. మీరు ఎక్కడ ఉంటారు. వాట్ డూ దే వాంట్. దే వచ్చింది కాబట్టి డూ రాసాము. వాళ్ళు ఏమి కావాలనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, వేర్ డస్ హీ వర్క్. ఇక్కడ హీ అని వచ్చింది కాబట్టి డస్ అని రాసాము. అంటే ఐ, యు, వి, దే ఇట్లాంటివి వచ్చినప్పుడు మాత్రము మనం డూ అని రాస్తాము. హీ, షీ, ఇట్ వీటిలో ఏది వచ్చినా డస్ అని రాస్తాము. ఇప్పటి వరకు మనం ప్రెజెంట్ టెన్స్లో క్వశ్చన్ ఎలా దాని స్ట్రక్చర్ ఉంటుందో చూసాము. ఇప్పుడు పాస్ట్ టెన్స్లో స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో చూడండి. డబ్ల్యూహెచ్ వర్డ్ డిడ్, తర్వాత సబ్జెక్ట్ రాస్తాము, తర్వాత వెర్బ్ యొక్క బేస్ ఫామ్ రాస్తాము. వేర్ డిడ్ యూ గో. చూడండి, డబ్ల్యూహెచ్ వర్డ్ డిడ్, సబ్జెక్ట్, వర్బ్. ఇది బేసిక్ వర్బ్ అంటే బేస్ ఫామ్ వస్తుంది. గో, మీరు ఎక్కడికి వెళ్ళారు. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, వై డిడ్ యూ కాల్ మీ. డబ్ల్యూహెచ్ వర్డ్ డిడ్, సబ్జెక్ట్, తర్వాత బేస్ వర్బ్. చూడండి, మీరు నాకు ఎందుకు కాల్ చేశారు. ఇక్కడ గమనిస్తే డిడ్ వచ్చినప్పుడు వర్బ్ బేస్ ఫామ్లోనే ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. డిడ్ అనే వచ్చినప్పుడు ఖచ్చితంగా వెర్బ్ అనేది బేస్ ఫామ్లోనే ఉంటుంది. ఎస్, నో క్వశ్చన్స్ అంటే డబ్ల్యూహెచ్ వర్డ్ లేకుండా అడిగే ప్రశ్నలు చూద్దాము. హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్, వర్బ్. ఫస్ట్ ఏం వస్తుందమ్మా, హెల్పింగ్ వెర్బ్. చూడండి, ఆర్ అంటే వీటిలో డబ్ల్యూహెచ్ వర్డ్ అనేది లేదు. ఇవి లేకుండా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారనే చూద్దాము. హెల్పింగ్ వెర్బ్ అనేది స్టార్టింగ్లో వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వెర్బ్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి, మీరు సంతోషంగా ఉన్నారా. ఆర్ యూ హ్యాపీ. మీరు సంతోషంగా ఉన్నారా. డూ యూ లైక్ టీ. ఇక్కడ చూడండి, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, వెర్బ్. కాబట్టి డూ యూ లైక్ టీ, మీకు టీ ఇష్టమా. ఇక్కడ కూడా డబ్ల్యూహెచ్ వర్డ్ అనేది లేదు. ఈజ్ హీ యువర్ ఫ్రెండ్. అతను నీ స్నేహితుడా. హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, ఈజ్ హీ యువర్ ఫ్రెండ్. అతను మీ స్నేహితుడా. దీనిలో కూడా డబ్ల్యూహెచ్ వర్డ్ అనేది లేదు. డూ అనేది ఒక హెల్పింగ్ వెర్బ్. దీన్నే యాక్సిలరీ వెర్బ్ అని కూడా అంటారు. మరి హెల్పింగ్ వెర్బ్గా డూని ఏ విధంగా ఉపయోగిస్తారో చూద్దాము. చూడండి, క్వశ్చన్స్ అడిగేటప్పుడు అంటే క్వశ్చన్స్ అడిగే సందర్భంలో డూని హెల్పింగ్ వెర్బ్గా ఉపయోగిస్తారు. డూ యూ లైక్ కాఫీ. డూ దే ప్లే క్రికెట్. మరి నెగిటివ్స్ తోటి అంటే నాట్ అనే అర్థం వచ్చేటప్పుడు కూడా మనం ఈ డూని ఏ విధంగా ఉపయోగిస్తారో చూద్దాము. చూడండి, ఇక్కడ ఐ డు నాట్ లైక్ టీ అంటే డోంట్ అనే అర్థం అనమాట. డు నాట్ అంటే ఐ డు నాట్ లైక్ టీ. దే డు నాట్ అండర్స్టాండ్. చూడండి, దే డు నాట్
ఇక్కడ నెగెటివ్ కాదు అనే అర్థం అనమాట. కాదు అనే అర్థం వచ్చేటప్పుడు కూడా డూ అనేది ఏ విధంగా ఉపయోగించారో ఈ 2 ఎగ్జాంపుల్స్‌లో చూసాము. తర్వాత ఎంఫసిస్ అంటే బలంగా చెప్పటానికి. ఐ డూ లైక్ దిస్ మూవీ. షీ డస్ వర్క్ హార్డ్ అంటే అతను ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తాడు. లేకపోతే ఇక్కడ చూడండి మూవీ బాగున్నది. అంటే ఇష్టం అని చెప్పటానికి ఐ డూ అంటే ఖచ్చితంగా బలంగా ఈ విషయాన్ని తెలియచేయడానికి కూడా డూని మనము హెల్పింగ్ వెర్బ్‌గా మనం ఉపయోగిస్తాము. నెక్స్ట్ చూడండి. షీ డస్ హార్డ్ వర్క్ ఇది చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ డూ అనేటటువంటి వర్బ్‌ని మెయిన్ వెర్బ్‌గా కూడా వాడతారు. అసలు ఇది మెయిన్ వెర్బ్. అయితే దీన్ని హెల్పింగ్ వెర్బ్‌గా ఏ విధంగా వాడతారో మనం పైన చూసాము. దీన్ని దీని యొక్క అర్థము అది ఎలా ఉపయోగిస్తారో చూద్దాము. ఐ డూ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ చేస్తాను. అంటే చేయటం అనేటటువంటి అర్థం వస్తుంది. ఇది మెయిన్ వెర్బ్. చూడండి షీ డస్ ద వర్క్. మనం షీ వచ్చినప్పుడు డస్ అని రావాలి. ఐ వచ్చినప్పుడు డూ రావాలని చెప్పుకున్నాం కదా! సో, షీ డస్ ద వర్క్. కాబట్టి హెల్పింగ్ వెర్బ్‌గా మనం క్వెషన్ అడగటానికి నెగెటివ్ మీనింగ్‌లో చెప్పేటప్పుడు ఎంఫసిస్‌గా అంటే బలంగా చెప్పేటప్పుడు దీన్ని డూ అనే దాన్ని హెల్పింగ్ వెర్బ్‌గా వాడతాం. అదే మెయిన్ వెర్బ్‌గా చేయడం అనే అర్థంలో మనం డూని వాడతాము.